సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, గోల్డ్ ఈటీఎఫ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది సార్, చదువుతాను. గోల్డ్ ఈటీఎఫ్ ఇక సరికొత్తగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన కొత్త అనుమతులతో ఈ ఫండ్లు ఇకపై కేవలం ఫిజికల్ గోల్డ్ మీద కాకుండా గోల్డ్ ఫ్యూచర్స్ లోనూ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించిందంటూ కూడా వచ్చారు. ఏంటి గోల్డ్ ఈటీఎఫ్ లో కూడా ఫ్యూచర్స్ ఆప్షన్స్ వస్తున్నాయి ఏంటి నాకు అర్థం కాలేదు. గోల్డ్ యాక్చువల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మొన్న 2026 స్టార్టింగ్లో గోల్డ్ విపరీతమైన ర్యాలీ వచ్చింది చూడండి. అప్పుడు ఏమైందంటే ఈటీఎఫ్లో విపరీతమైన మనీ వచ్చింది, ఇన్ఫ్లోస్ వచ్చాయి. అప్పుడు దానికి ఈటీఎఫ్కి తగ్గట్టుగా గోల్డ్ కొనడానికి ఫిజికల్గా అవైలబిలిటీ లేదు. అప్పుడు ఆ డబ్బు అంతా ఐడియల్గా పడి ఉంది. ఇప్పుడు దానివల్ల సెబీ ఏమైందంటే ఫోర్స్ఫుల్గా ఈ యొక్క ఆల్టర్నేటివ్ అసెట్లోకి తీసుకురావాల్సి వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు అనుమతి ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ డబ్బు యాక్చువల్గా ఏంటి 95% ఫండ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే గోల్డ్కి సంబంధించిన దానిలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు గోల్డ్ లేకపోతే వాళ్ళు ఏం చేయాలి, ఆ అమౌంట్ ఖాళీగా ఉంటుంది. దాన్ని ఐడియల్గా ఉంచే బదులు ఈ ఫ్యూచర్స్లోకి కొనుక్కోమంటున్నారు. సో గోల్డ్ ఫీచర్స్లో ఏంటంటే టెంపరీగా ఏదైతే అమౌంట్ ఉందో అది ఇన్వెస్ట్ చేయమని, ఎప్పుడైతే వెసులుబాటు మామూలుగా ఫ్రీ అయిపోయిందో గోల్డ్ కనుక ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ అది అమ్మేసేసి గోల్డ్ని ఫిజికల్గా కొనుక్కోమంటున్నారు. దీనివల్ల నార్మల్గా మనందరికీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు, ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్ ఏమి రాదు. కాకపోతే ఏంటంటే గోల్డ్ వాళ్ళకి ఏంటంటే గోల్డ్ కొనమని డబ్బులు ఇచ్చినప్పుడు అది గోల్డ్ కొనకపోతే ఆ డబ్బులు పెరిగినప్పుడు రేపొద్దున వీళ్ళు లాస్కి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా కరెంట్ రేట్లో ఫీచర్స్లో కొనుక్కుంటాం. సో ఇది ఆల్రెడీ ఫీచర్స్ అనేది యాక్చువల్గా ఏంటి రిస్క్ రివార్డ్ ఉంది అంటాము. కాకపోతే ఏంటంటే కమోడిటీ ఫీచర్లో అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్ అమౌంట్ పే చేస్తాము, ఎక్స్చేంజ్ మనకి గోల్డ్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి గోల్డ్ రిలేటెడ్గా ఫీచర్స్లో ఆప్షన్స్ కాదు, ఓన్లీ ఫీచర్స్లో కొనుక్కోమంటారు. సో అయితే ఏంటంటే ఇప్పుడు దానిలో రిస్క్లు ఏముంటాయి అంటే మ్యాక్సిమం ఏంటంటే రోల్ ఓవర్ రిస్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ మంత్లీ కాంట్రాక్ట్ అనుకోండి, మంత్లీ అయిపోయాక నెక్స్ట్ మంత్ ఇది అమ్మేసేసి ఇంకోటి కొనాలి కాబట్టి ఆ రోల్ ఓవర్ చేయడానికి ఖర్చు అవుతుంది. కానీ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్గా అవైలబిలిటీ లేనప్పుడు, ఇప్పుడు నా దగ్గర ఒక 100 కేజీలు గోల్డ్ కొనాలి, నాకు ఫిజికల్గా అవైలబిలిటీ లేదు, అది రేపొద్దున రేట్ పెరిగినప్పుడు కొంటే వాళ్ళు ఏదైతే లాస్ ఉందో కస్టమర్కి వెళ్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా 100 కేజీల గోల్డ్ ఇక్కడ మనం ఆన్ స్పాట్ రేట్లో కొనేస్తాం. అయితే ఇక్కడ ఎంసీఎక్స్ రేటుకి ఫిజికల్ రేటుకి కొంత డిఫరెన్స్ ఉంటుంది, జిఎస్టీ తేడా వస్తుంది. కాబట్టి ఫిజికల్ రేట్ కన్నా ఒక రకంగా ఎంసీఎక్స్ రేటే ఫెయిర్ వాల్యూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంసీఎక్స్లో రేట్లన్నీ కూడా మామూలుగా ఎల్ఎంఈ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ బేస్ మీద అవుతాయి. కాబట్టి మళ్ళీ అక్కడ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఇక్కడ రేట్లో డిఫరెన్స్ కొంత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కొంచెం రిస్క్ రివార్డులు ఉన్నాయి. బట్ ఇదంతా ప్రాక్టికల్గా చేస్తే కానీ దీనిలో మంచి చెడు తెలియదు. అయితే ఈ ఇన్వెస్టర్స్కి వీళ్ళు సెబీ ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే గోల్డ్ ఫండ్ ఈటీఎఫ్స్ వాళ్ళు ఇలా ఫీచర్స్లో చేస్తున్నారో వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి క్లయింట్కి. ఇష్టమైతే వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయొచ్చు, లేదంటే నాకు వద్దు, నాకు ఓన్లీ గోల్డ్ ఫిజికల్గా కావాలంటేనే అది ఆప్షన్ పెట్టుకుంటారు. సో ఆ ఫెసిలిబాట్ ఉంది. అయితే మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఎంత ఫండ్ మన అమౌంట్ నుంచి ఫీచర్స్ కొంటున్నారు అనేది మానిటరింగ్ చేసుకోవాలి. ఒక 10% 20% అంటే పర్వాలేదు, కానీ ఎక్కువ వెళ్ళింది అనుకోండి ఫీచర్స్లో అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ అయిపోయి ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం మానిటరింగ్ చేసుకోవాలి. ఇప్పుడే పర్మిషన్ ఇచ్చింది. దాన్ని అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే బ్రోకరేజ్ కోసం లేకపోతే ఇంకో దానికోసం కూడా మిస్యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. రైట్ సార్. అది సెబీ నెక్స్ట్ మానిటరింగ్ గైడ్ లైన్స్ లో చూసుకొని ఒకవేళ ఏదన్నా మిస్యూజ్ అవుతున్నప్పుడు ఆపేస్తారు. ఇక సో తొందరపడి ఇన్వెస్ట్ చేసుకోకుండా ఫర్దర్ గా సెబీ నుంచి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి విధి విధానాలు వస్తాయి ఏంటని తెలుసుకొని నిదానంగా ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. బట్ ఏమవుతుందంటే ఫిజికల్ గోల్డ్కి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో ఇప్పటికే 20 కోట్ల మంది వచ్చారు, 140 కోట్ల మంది ఉన్నాం. ఇంకో 10 కోట్ల మంది వచ్చి గోల్డ్ కొంటానంటే గోల్డ్ ఎక్కడుంది? ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి తగ్గ గోల్డ్ అక్కడ కొని పెట్టాలి కదా మన పేరు మీద.
ఫ్యూచర్లో రేపు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఇటు కాంట్రిబ్యూట్ అవుతుంది, ఎందుకంటే అవైలబిలిటీ ఉండదు కదా. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఇవి ఎటు జరుగుతున్నాయి. రైట్ సార్. కాబట్టి ఇక్కడ కూడా ఇక మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద కానీ ఇప్పుడు మీరు చూస్తే మొన్న గోల్డ్ ఎంత ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్ ఎంత బాగా వచ్చిందంటే ఇప్పుడు ర్యాలీ ఆగింది కానీ మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయిందంటే విపరీతంగా గోల్డ్ మీదకి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫిజికల్గా లేదు కాబట్టి ఫీచర్స్ తీసుకోమని వచ్చింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.